కీర్తనలు 4:8 యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు. దేవుని నమ్మిక వచ్చిన నీవు ప్రార్థించి పడుకుంటున్నప్పుడు మీరు ఈ నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని దయలో మీరు కాపాడబడుతున్నారని, దేవుడు తన అగ్ని కంచి వేసి తన ప్రజలను కాపాడగల శక్తిమంతుడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు భక్తుని దేవుడు అతనిని, అతనికి కలిగిన సమస్తమును, తన ఇంటి వారిని కాచి కాపాడినట్టుగా చూస్తున్నాం. ఇంతగా అతను అభివృద్ధి పొందడం గల కారణం దేవుడు అతని చేతుల కష్టార్జితాన్ని దీవించుట చేత అతడు బహుగా వర్ధిల్లునని రాయబడింది. ఆ తర్వాత మాట్లాంటాడు, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా కాపాడదు. అనేక మంది ఈ ప్రపంచంలో దేవుని పిల్లల్లో కూడా కొంతమంది లోన్లీనెస్తో ఒంటరితనంలో గడుపుతున్న మీరు ఈ వాగ్దానం జ్ఞాపం చేసుకునండి. ఎవరు మీకు తోడంటే దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంది. మీరు ఒంటరివారు కానే కారు. మీ చుట్టూ ఆయన ఉన్నాడు. ఆయన యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది. ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మనుషుల్ని కలవరపరుస్తాయి. కొందరు కలవరంతో పడుకుంటున్నారు, కొందరు ఎంతో వేదనతోనూ, దుఃఖంతోనూ, బాధతోనూ, ఒంటరితనంతోనూ కృంగిపోయి నానా విధమైనటువంటి పరిస్థితులు వారిని డిస్టర్బ్ చేస్తుండగా ఒక డిస్టర్బ్డ్ మైండ్తో పడుకోవడానికి వెళ్తున్నారు. కానీ భక్తుడు అంటాడు, నేను దేవుని సన్నిధిలో నా భారం యెహోవా మీద మోపి ప్రార్థిస్తున్నాను కనుక నేనైతే నెమ్మదితో పడుకుంటాను. మీరు ఒంటరిగా ఉన్నారని అనుకుంటున్నారు, కానీ దేవుని సన్నిధి, దేవుని కాపుదల మీకుంది. ఆయన సన్నిధి దూత మిమ్మల్ని కాపాడుతుంది. కనుక మీరు సురక్షితంగా పడుకొని నిద్రపోయి మేల్కొని దేవుని స్తుతించే విధంగా దేవుడైన ప్రభు మిమ్మల్ని నిలబెట్టి స్థిరపరిచి తన సాక్షులుగా వాడుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను, నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు తోడై ఉండుగాక. గుడ్ నైట్. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.